ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కసితోనో వేసేది కాదు. ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడని ఆశతోనో వేసేది కాదు. ఒక ఓటు అన్నది మన భవిష్యత్తును తీర్చిదిద్దేది. కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి. డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు, అన్ని పార్టీలు. వాడు ఈ పార్టీ ఆ పార్టీ తడాలేదు. ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బర్రె అయిపోయింది. అధికార దుర్వినియోగం జరుగుతోంది, అవినీతి కొనసాగుతోంది. అధికారం అంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఎవరు ఓటేయాలి? యువత భవిష్యత్తుని కాపాడాలి, మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఉద్యోగాల కల్పన, ఆదాయాలు పెరగటం, ఆర్థిక ప్రగతి. ఎవరు దానికి దోహదం చేస్తున్నారు? డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు. ఉన్నంతలో నిరాశ గురి కావద్దు. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది, సమయం పట్టినా కూడా.